వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రత్యుష. తెలంగాణ సహజ వనరులపై కేంద్రం దోపిడీ మొదలైంది. కంచి చేను మేసిన చందంగా తెలంగాణ ప్రజల ఓట్లతో కేంద్ర మంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మన గనులకే ఎసరు పెట్టారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు రక్షించిన తెలంగాణ గనులను వారం రోజుల్లో తెగనమ్మేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని గనులు వేలం వేయాల్సిందేనని రేవంత్ సర్కార్కు హుకుం జారీ చేశారు. రాష్ట్రంలోని విలువైన ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేసే కుట్రలకు తెరలేతీశారు. మన నీళ్లు, మన నిధులు, మన వనరులు మనకే అన్నది తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి మూలం. అందుకే స్వరాష్ట్ర సాకారం తరువాత దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్ర వనరులకు, ప్రయోజనాలకు కేసీఆర్ కంచెగా నిలిచారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసినప్పుడల్లా కేంద్రంపై జంగ్ సైరన్ మోగించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వనరుల్ని దోచుకోవాలని చూసిన ప్రతిసారి అడ్డు తగిలారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే కంచె తొలగిపోయింది. రాష్ట్రంలోని ఖనిజాలు దోచుకునేందుకు మోడీ సర్కార్ 3.0 సిద్ధమైంది. సింగరేణి బొగ్గు గనులు సహా రాష్ట్రంలోని ఇనుము, మాంగనీసు మైనింగ్ల వేలానికి కిషన్ రెడ్డి భుజాల మీదుగా తెలంగాణ పైకి తుపాకీ ఎక్కుపెట్టింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు తెలంగాణ రాష్ట్రం అంగడి సరుకే అన్న విషయం తేలిపోయింది. ప్రాంతీయ పార్టీలను తుదముట్టించాలన్న ఉమ్మడి లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తున్నాయో అర్థమైపోయింది. సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తున్న మోడీ సర్కారుకు గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కొరకరాని కొయ్యగా ఉండేవారు. ఎన్నోసార్లు తెలంగాణలో మైనింగ్ సంపదను అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నించిన మోడీ ఆటలను కేసీఆర్ సాగనివ్వలేదు. కానీ తెలంగాణకు రక్షణగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఇదే అదునుగా ఖనిజ గనులు అమ్మేందుకు కుట్రలు చేస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని 6 ఖనిజ గనుల బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వేసిన ఓట్లే ఇప్పుడు రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకునేందుకు శరాఘాతమై తిరిగొస్తున్నాయి. గంపెడాశలతో తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. కేంద్ర మంత్రి పదవి వస్తే తెలంగాణకు మేలు చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే కిషన్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ వంటి ప్రాధాన్యత గల పోర్టుఫోలియో దక్కింది. ఇంకేముంది, తెలంగాణ సిరులవేణి సింగరేణికి మంచి చేస్తాడని అందరూ ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టిన చందంగా కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఖనిజ గనులను తెగనమ్మేందుకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారంలో తెలంగాణ ఖనిజ గనులను వేలం వేస్తామని తెలిపారు. ఇప్పటికే G2 బొగ్గు గనులను గుర్తించినట్లు, అందులో ఎవరైనా పాల్గొనొచ్చని ఆయన సెలవిచ్చారు. 2020లో ప్రారంభమైన బొగ్గు గనుల వేలంలో ఇప్పటివరకు 256 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న 107 బ్లాకులను కేంద్రం విక్రయించింది. గతంలోనూ సింగరేణి బొగ్గు గనులను కార్పొరేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ వారి కుట్రల్ని తిప్పికొట్టారు. రాష్ట్ర ఖనిజ వనరులకు రక్షణ కంచెగా నిలిచారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని 2021 డిసెంబర్ 7న కేంద్రానికి సీఎం హోదాలో కేసీఆర్ లేఖ రాశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణికి భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రాన్ని బట్టబయలు చేశారు. ఆ తర్వాత తెలంగాణలోని 4 బొగ్గు గనుల బ్లాకుల బహిరంగ వేలాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. వేలం ప్రక్రియను నిలిపివేసి నేరుగా సింగరేణికే గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెబుతూనే మోడీ సర్కార్
గతంలో సింగరేణికి నేరుగా గనులు ఇవ్వకుండా రాజకీయం చేసింది. గనులు కావాలంటే వేలంలో పాల్గొని ప్రైవేటు కంపెనీలతో పోటీ పడాలని తేల్చి చెప్పింది. కేంద్రం తీరును ఎండగడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు పోరాడారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బొగ్గు గనులను ఆదాని కంపెనీలకు అప్పగించేందుకు గతంలో మోడీ సర్కార్ ఎన్నో కుట్రలు చేసింది. కానీ కేంద్రం ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా గత బీఆర్ఎస్ సర్కారు మాత్రం ఆదానిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు. ఆదానికి గనులను కట్టబెట్టాలన్న కుట్రలను వ్యతిరేకించింది. వాస్తవానికి తెలంగాణ సింగరేణిపై బీజేపీకి 2014లోనే కన్నుపడింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఉన్న బొగ్గు గనులతో పాటు అనేక మినరల్ గనుల్ని ప్రైవేటీకరించాలని కమలం పార్టీ ఒక పాలసీగా తీసుకుంది. దేశంలోని బొగ్గు గనులన్నీ కార్పొరేట్ గుత్తాధిపత్యంలో ఉండాలని మోడీ, షాలు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం పాలసీకి అనుకూలంగా చాలా రాష్ట్రాల్లో బొగ్గు గనులను మోడీకి అప్పగించి కృత్రిమ బొగ్గు కొరతలు సృష్టించి ఆదాని గనుల నుంచి ఎక్కువ రేట్లకు బొగ్గు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రధాని మోడీ ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేయడమే కాదు, ఏకంగా జీవో కూడా జారీ చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ కుట్రలను, ప్రధాని మోడీ వ్యాపారానుకూల ఎత్తులను కేసీఆర్ చిత్తు చేశారు. ఆదాని రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆదానిని రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల హక్కులు, తెలంగాణ జాతి సంపదను కాపాడుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మోడీ పాలసీనే రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోడీ ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదానికి రెడ్ కార్పెట్ పరిచింది. రాష్ట్ర ప్రజల సంపదను దోచుకునేందుకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలో అధికారంలోకి వచ్చింది మొదలు తెలంగాణపైనే మోదీ అక్కసంత. సందర్భంతో పని లేకుండా తెలంగాణపై విషం చిమ్మడమే మోదీ మార్క్ రాజకీయం. తన సొంత రాష్ట్రం గుజరాత్ను మించి అభివృద్ధి చెందడంతో ఓర్వలేక తెలంగాణ వనరులను దోపిడీ చేసేందుకు 2014 నుంచే కుట్రలు మొదలుపెట్టాడు. అయితే తెలంగాణకు రక్షణ కవచం కేసీఆర్ ఉన్నన్నాళ్ళు మోదీ కుట్రలు పారలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ సొత్తు, రాష్ట్ర ప్రజల సంపద అయిన బొగ్గు గనులను ఏకపక్షంగా కేంద్రం వేలం వేస్తోంటే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీనే సహకరిస్తోంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తెలంగాణ ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పాల్గొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వేలాన్ని ప్రారంభించారు. ఈ వేలం కుట్రలో తాము తోడు దొంగలమేనని చాటుకున్నారు. రాష్ట్రంలోని బొగ్గు గనులు వేలం వేసి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సింగరేణికి నష్టం జరుగుతుందన్న కనీస సోయి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే సింగరేణిని ప్రైవేటు పరం చేయాలన్న కుట్రలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా సూత్రధారే కాబట్టి. సింగరేణికి రాష్ట్రంలోని బొగ్గు గనులు లేకుండా చేస్తే సింగరేణి నష్టాల్లోకి వెళుతుంది. అలా సింగరేణిని నష్టాల ఊబిలో దింపి దాన్ని అమ్ముకు తినాలన్న కుతంత్రం అమలవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మౌనమే ఇందుకు సాక్ష్యం. ఎందుకంటే గతంలో కేంద్రం బొగ్గు గనుల్ని వేలం వేస్తానంటే ఒప్పుకునేది లేదని అప్పటి సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ కేంద్రానికి ఉత్తరం రాశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా బొగ్గు గనులు వేలం పెట్టవద్దని ప్రధాని మోడీకి లేఖ రాశారు. బొగ్గు గనులు లేకపోతే సింగరేణి నిస్తేజమవుతుందన్నారు. మరి ఇప్పుడేమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏం మారింది? బొగ్గు గనుల్ని కేంద్రం వేలం వేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరెందుకు మూతపడింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? వాస్తవానికి తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం గనులను వేలం వేస్తోంది. తెలంగాణలో వేలాది మందికి ఉద్యోగాలు, లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా
కుట్రపూరితంగా ఆ సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే పన్నాగాన్ని అమలు చేస్తోంది. అప్పుల భారం పేరుతో సింగరేణికి చెందిన కోట్లాది ఆస్తులు, వేలాది ఎకరాల భూములు అప్పనంగా అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. సింగరేణి ఆస్తులపై బీజేపీ, అదానీ ఎప్పటి నుంచో కన్నేశారు. ఈ నేపథ్యంలోనే క్రమంగా సింగరేణి సంస్థకి కావాలనే బొగ్గు గనులు కేటాయించకుండా కుట్రలు చేస్తూ వచ్చింది. తెలంగాణలో సహజ వనరుల్ని ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలని గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రంపై పోరాడింది. సింగరేణి సంస్థకు నేరుగా బొగ్గు గనులు ఇవ్వాలని ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవించింది. గనులను బహిరంగంగా వేలం వేసే ప్రక్రియను గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని తేల్చి చెప్పారు. మా వనరులు మాకే అన్న నినాదంతో గత బీఆర్ఎస్ సర్కారు పనిచేసింది. అందుకే కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు మోడీ ఆటలు సాగలేదు. కానీ ఇప్పుడు అడ్డుకునేందుకు కేసీఆర్ లేడన్న ధైర్యంతో బీజేపీ తెగించింది. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణపైనే కుట్రల తుపాకీ ఎక్కుపెట్టింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితోనే తెలంగాణ నల్ల బంగారపు గని సింగరేణిని అంతం చేసే కుట్రలకు తెరలేపింది. జాతి సంపద, బొగ్గు అనేది జాతి సంపద. రాష్ట్రం, కేంద్రము, అల్టిమేట్గా జాతి అంటే భారతదేశం, భారత జాతి సంపద. డైరెక్ట్గా భారత జాతికి సంబంధించిన కంపెనీ ఉండగా నీకు 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉండి రిజర్వేషన్లలో మంచి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పిల్లలతో సహా అందరికీ ఇచ్చే మంచి సంస్థ ఉండగా దాన్ని కథం పెట్టి దాని మెడ మీద కత్తి పెట్టి నువ్వు కూడా వేలంపాట్లో పాల్గొనాలని అనుడేందుకు మొదలు? రెండవది, ఒరిస్సాలు ఇస్తవెట్లా, గుజరాత్లు ఇస్తవెట్లా, తమిళనాడులో ఆప్తవెట్లా, తెలంగాణకి ఇవ్వట్లా? ఎందుకంటే మా బీఆర్ఎస్ ఎంపీ లేరనా? 10 ఏళ్ళు ఆగుతుంది కేసీఆర్ ఉంటే. కేసీఆర్ ఓంగనే ఎందుకు దీనికి స్టార్ట్ అవుతుంది కథ? ఇక్కడనే నేను అనేది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. కేసీఆర్ ఉన్న నాళ్ళేమో సాహసం చేయలే, మోడీ గారు సాహసం చేయలే, కిషన్ రెడ్డి గారు సాహసం చేయలే. కేసీఆర్ జర్రాట్ పక్కకు పోగానే ఒక్కొక్కరు ఇవాళ వాళ్ళు జూలు విధులుస్తున్నారు, వీళ్ళు దానికి మంచిగా దువ్వెన పెట్టి దువ్వుతున్నారు ఆ జూలుకు. ఇదేనా పద్ధతి? మరి అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలు లేవు, సింగరేణి ప్రయోజనాలు లేవు, కార్మికుల ప్రయోజనాలు అంతకంటే లేవా? ఎందుకు పాల్గొనాలి అసలు వేలంలో? ఇది చెప్పాలి వాళ్ళు సమాధానం ముందు. బొగ్గు గనుల వేలం విషయంలో బీజేపీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక రకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపులో వివక్ష చూపిస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై బీజేపీ సవతి తల్లి ప్రేమను కురిపిస్తోంది. తెలంగాణలో సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా కుట్రలు చేస్తూనే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల్ని కేటాయించారు. ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో మిత్రపక్షంగా ఉండడం, ఇప్పుడు ఏకంగా అధికారంలోకి కూడా రావడంతో అక్కడ 2 లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించింది. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి బొగ్గు గనులు కేటాయించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా దేశంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలి, లౌకిక స్ఫూర్తిని అనుసరించి నడుచుకోవాలి. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న సింగరేణికి ఎందుకు గనులు కేటాయించడం లేదు అంటే కేంద్రం నుంచి సమాధానం రావడం లేదు. సింగరేణిని నిండా ముంచే బీజేపీ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు వంత పాడుతున్నారో తెలంగాణ జాతికి సమాధానం చెప్పాలి. అయితే తెలంగాణలోని సింగరేణికి ప్రభుత్వం బొగ్గు గనులు కేటాయించకపోవడం వెనుక కాంగ్రెస్, బీజేపీల కుట్ర కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్న వాదనలు సింగరేణి కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. కావాలనే సింగరేణికి గనులు కేటాయించకుండా ఆర్థిక కష్టాల్లోకి నెట్టి అప్పనంగా దోచుకునే కుట్రలు ఉన్నాయని బొగ్గుగని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అటు గతంలో కూడా అప్పుల పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా నష్టాల్లో ఉంది అంటూ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పారు. ఏకంగా టెండర్లకు కూడా పిలిచింది. అయితే కార్మికుల ఆందోళనతో తాత్కాలికంగా కేంద్రం వెనక్కి తగ్గింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా చేసిందే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే కేంద్రం నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్ని ఎలా ప్రైవేటీకరణ చేద్దామనుకున్నారో అదే విధంగా సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్రలు చేస్తోంది. వేలంపాటలో పాల్గొనడం అంటేనే దాన్ని ప్రైవేటీకరణ చేసే పనిని అంగీకరిస్తున్నట్లే అవుతుంది. 4 బొగ్గు గనుల్ని కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా
ఎందుకు కేటాయించడం లేదు? సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే ఆ కత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం సానబెడుతోంది. ఈ దుర్మార్గంలో రేవంత్ రెడ్డి సర్కారు తమ వంతు పాత్రను పోషిస్తోంది. అటు రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణ వనరుల్ని బీజేపీ దోపిడీ చేసేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా బొగ్గు గనుల వేలం సమయానికే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునే పొలిటికల్ కుతంత్రానికి తెరలేపారు. అటు ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి సింగరేణిని బలిపెడుతున్నారని తెలంగాణ జనం మండిపడుతున్నారు. ఒక్క బొగ్గు గని అనే కాదు, సహజ వనరుల్ని కాపాడే విషయంలో కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీ ప్లాన్లు వర్కౌట్ కాలేదు. తెలంగాణ హక్కులను కాపాడిన కేసీఆర్ పర్యావరణానికి చేటు చేసే మైనింగుని సైతం వ్యతిరేకించారు. అందుకే గతంలో యురేనియం తవ్వకాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు 2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు యురేనియం తవ్వకాలకు అనుమతినిచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. అయినా కాంగ్రెస్ సర్కారు కృష్ణా డెల్టా ప్రాంతాన్ని సర్వనాశనం చేసేలా యురేనియం తవ్వకాలకు అనుమతినిచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు యురేనియం తవ్వకాలకు అనుమతులు రద్దు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కేంద్రం వచ్చినా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. మీరు మీ బొగ్గు ఉత్పత్తి, మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదానీ, నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదానీ బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను కొనమంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను. నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సొంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకని నేను చెప్పిన. ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాటకు తెరిచొచ్చిండు, గేట్ తెరిచొచ్చిండు. అదాని గారు మీరు రాండి, తెలంగాణకు రాండి, 4 చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను. ఉద్యమ కాలమైనా అధికారంలో ఉన్నప్పుడైనా తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, నిధులు, వనరులకు కేసీఆర్ రక్షణ కంచెగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని గనులను ప్రైవేటు పరం చేయాలన్న మోడీ కుట్రలు సాగలేదు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో తెలంగాణ సంపదను దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.